వెల్కమ్ టు న్యూ ఫ్యాక్టర్. ఈ రోజు మన వీడియోలో ఆ రాయిని తాకి అందరూ చనిపోయారు, అది కూడా ఈ మధ్యనే జరిగింది. అసలు దీని వెనక కారణం ఏంటో తెలుసుకుందాం. అది జపాన్ లోని టోకియోకు ఉత్తరం వైపున్న టొచిగి పర్వత ప్రాంతం. అక్కడ కొండల మధ్యలో ఓ రాయి. ఏముంది కొండల్లో, ఉండేవి రాళ్లే కదా అంటారా? కానీ ఇది చాలా స్పెషల్. ఇప్పుడు అప్పుడు అని కాదు, దాదాపు 1000 ఏళ్ల నాటి చరిత్ర ముడిపడి ఉన్న ఈ రాయి మాత్రం జపాన్ లో జనాలను వణికించేస్తుంది. రాయి ఏమిటి, వణికించడం ఏమిటి, అదేంటో తెలుసా? జపాన్ పురాణాల్లోని ఒక గాథ ఈ రాయిని గురించి చెప్తుంది. 1107 1123 సంవత్సరాల మధ్య జపాన్ ను పాలించిన టోబా చక్రవర్తిని కొందరు కుట్ర చేసి చంపేశారు. అందులో ముఖ్యమైన వాళ్ళలో టమామో నోమి అనే ఓ మహిళ మంత్రగత్తె. అయితే చక్రవర్తి మరణించాక ఓ యుద్ధ వీరుడు టమామోను చంపేశాడు. అప్పుడు వెంటనే ఆమె మృతదేహం ఓ పెద్ద రాయిలాగా మారిపోయిందట. ఆ రాయిని ఎవరు తాకినా చనిపోయేవారట. అప్పటి నుంచి ఆ రాయిని సెషోసోకి అని పిలుస్తారు. అంటే కిల్లింగ్ స్టోన్ అని అర్థం అన్నమాట. మంత్రగత్తె ఆత్మ అందులో బందీ అయి ఉందని భావించేవాళ్ళు. ఇదంతా బాగానే ఉంది. అయితే ఈ రాయి ఈ మధ్యనే రెండుగా విరిగిపోయింది. దీంతో ఆ దెయ్యపు మంత్రగత్తె బయటకు వచ్చేసిందంటూ అక్కడి జనాలు బెంబేలెత్తుతున్నారు. ఇది అక్కడ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 1000 ఏళ్ల తర్వాత దెయ్యం బయటికి వచ్చేసిందని కొందరు అంటుంటే, రాయి మధ్యలో నుంచి ఏదో బయటికి వచ్చినట్టుగా రాయి పగిలిపోయిందంటూ మరికొందరు సాక్ష్యం చూపుతున్నారు. ఏదో కీడు జరుగుతుందేమో అంటూ ఇంకొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ రాయికి కొన్నేళ్ల కిందట పగుళ్లు వచ్చాయని, ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నీటి ప్రవాహం దెబ్బకు రాయి విరిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక అసలు చిత్రం ఏమిటంటే, ఈ రాయి ఉన్న చోటు ఓ పర్యాటక ప్రాంతం. ఎన్నాళ్ళు జనం ఇక్కడికి బాగానే పోటెత్తారు. రాయి విరిగిందని తెలిసినప్పటి నుంచి అటువైపు కన్నెత్తి చూడటమే మానేశారు. అక్కడ ఏమీ లేదని ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు చేసినా ప్రజలు మాత్రం భయాన్ని వీడటం లేదు. ఇక దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇక ఈ విషయం 10 మందికి చేరాలంటే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.